ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము కూడా బ్లెస్సింగ్ టీవీలో ఉదయం 7 గంటలకు ప్రసారం అవుతున్న మా ప్రసారాలను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మీ అందరికీ ఆదరణకరమైన బలమైన మిమ్మల్ని అందరినీ క్రీస్తులో నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే ప్రసంగాలు నేను చేస్తున్నాను. ప్రతిరోజు కూడా చూడండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు క్రీస్తులో దినదినము అభివృద్ధి చెందటానికి, జ్ఞానములో అభివృద్ధి చెందటానికి, బలములో అభివృద్ధి చెందటానికి ఈ ప్రసంగాలు మీకు ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి. అలాగనే ఈ పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాల్లో కోరుతాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, దీవెనలను అల్పముగా చూడకు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. దీవెనలను అల్పంగా చూడవద్దు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి, నీవు ఇచ్చే దీవెనలు ఎంత గొప్పవో తండ్రి, వాటిని మానవుడు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో తండ్రి, ఏ విధంగా పోగొట్టుకుంటున్నాడో తండ్రి వివరిస్తూ ఉండగా ఈ ప్రసంగం విన్న తర్వాత ఏ ఒక్కరూ నీ యొక్క దీవెనలు పోగొట్టుకోకుండా ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకంగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దీవెనలను అల్పముగా చూడవద్దు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దీవించేవాడండి. దేవుడు అబ్రహాం దీవించాడు, నీ సంతానాన్ని ఇసక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని చెప్పి దేవుడు దీవించాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు భౌతికమైన దీవెనలు ఎక్కువగా దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు భౌతికమైన దీవెనలు ఎక్కువగా అనుగ్రహించాడు అంటే, ఆ సంతతిలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావాలి గనక, వారు భౌతికంగా బలపడగలిగితేనే ఆ సంతానం వృద్ధిలోకి వస్తుంది గనక, పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు భౌతికమైన దీవెనలను ఎక్కువగా దేవుడు అనుగ్రహించాడు. అలాగనే అబ్రహాము ఇస్సాకును దీవించాడు, ఇస్సాకు యాకోబుని దీవించాడు, అలానే యాకోబు తన బిడ్డలను దీవించాడు. అంటే తండ్రి ద్వారా దీవెనలు సంక్రమింపజేశాడు దేవుడు మరి కొంతమందికి. అయితే క్రొత్త నిబంధనలు అయితే యేసుక్రీస్తు కింద జీవిస్తున్నాం. అన్నిటికంటే శ్రేష్టమైన దీవెన ఏంటంటే నిత్య జీవము, పరిశుద్ధాత్మ అనే వరం. అన్నిటికంటే శ్రేష్టమైనదండి దీవెనలు. మనకి ఆత్మ సంబంధమైన దీవెనలను ఎక్కువగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు. అలాగని చెప్పేసి భౌతికమైన దీవెనలు కూడా మనకు లేకపోయినట్లయితే మనం జీవించలేము. మనం కనుక భౌతిక సంబంధమైన దీవెనలతో పాటు ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా మనకు చాలా ప్రాముఖ్యమై ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అయితే దీవెనలను అల్పంగా చూడకూడదు. అలా చూసిన వ్యక్తి గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ పాత నిబంధన కాలంలో దీవెన అంటే, సపోజ్ తండ్రి కుమారుని దీవిస్తే, పెద్ద కుమారుని దీవిస్తే అతను తన పెద్ద కుమారుని దీవించేవాడు. అలాగా క్రమేపీ వాళ్ళ సంతానోత్పత్తి అందరికీ కూడా క్రమేపీ ఒకరి తర్వాత ఒకరి దీవెనలు సంప్రాప్తమయ్యాయి. అంటే అటువంటి గొప్ప దీవెనను ఒక వ్యక్తి పోగొట్టుకున్నాడు. అతని ఏసావు. ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు యేసేవు, రెండవవాడు యాకోబు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అయితే ఇస్సాకుకు 2 కుమారులు కలిగారు. ఒకనాడు ఇస్సాకు యొక్క రెండవ కుమారుడైనటువంటి ఇస్సాకు రెబ్కాలకు రెండవ కుమారుడైనటువంటి యాకోబు కలఘోర
వంటకము వండుకొనుచుండగా, అంటే మిక్స్డ్ వెజిటబుల్స్, కలగూర వంటకం అనమాట, అంటే మిక్స్డ్ వెజిటబుల్స్ అనమాట. వండుకొనుచుండగా యోసేపు ఏం చేశారంటే, ఇతనుకు ఎక్కువగా పొలం వెళ్ళేవాడండి. అతను పొలం పనులు గట్ట చూసుకునేవాడండి. అప్పుడు ఏం జరిగిందంటే, ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చాడు. అతను అంటే పొలం పనికి వెళ్ళి తనకున్న పొలాన్ని సాగు చేసుకుని ఎండవేళ ఆ ఎండకి ఇంటికి వచ్చేటప్పటికి అలసిపోయాడండి అతను. ఏసావు వచ్చి ఈ ఎర్రగా వండుతున్న వంటనే, ఈ చక్కటి సువాసన వస్తుందండి. ఆ వంట ఇంటికి వచ్చినడికి చక్కటి సువాసన వస్తుంది. ఆ వంటకం, యాకోబు చేస్తున్నటువంటి వంటకం. అప్పుడు ఏసావు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాడు. తన తమ్ముడిని ఏమని అడిగాడంటే, నేను అలసిపోయాను కనుక నువ్వు ఎర్రగా ఒక వంటకం చేసుకుంటున్నావు కదా, అది నాకు కొంచెం పెట్టుమని అడిగాడండి. అందుకు యాకోబు ఏమని అడిగాడంటే, ఒక కండిషన్ పెట్టాడండి అతను. ఆ కండిషన్ ఏంటంటే, సరే అన్నయ్యే కదని చెప్పేసి త్వరగా తీసుకొంచెం పెట్టలేదండి అతను. అతను ఏమని అడిగాడంటే, అతను నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగుగా, అంటే నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేయమని అడిగాడండి. అది చాలా విలువైనది. అది అబ్రహాము నుండి ఇస్సాకు వస్తే, ఇస్సాకు నుండి ఏసావుకి వస్తే, ఏసావు తన పెద్ద కుమారుడికి ఇస్తే, మళ్ళా వాళ్ళ కుమారుడు తన పెద్ద కుమారుడికి ఇస్తే, అలా తరతరాలు కూడా వస్తూ ఉంటుందండి దీవెన. గొప్ప దీవెన అండి. కొంతమందికి దేవుని యొక్క విలువలు తెలియవండి. దేవుడు అందరికీ సమృద్ధిగా ఇస్తున్నప్పుడు దేవుణ్ణి ఎందుకు కొరగాని వానిగా చూస్తున్నారండి. ఇదంతా నా వల్లే, నా శక్తి వల్లే, నా బలం వల్లే, నా జ్ఞానం వల్లే, నా ఉద్యోగం వల్లే, నా వ్యాపారం వల్లే, ఇవన్నీ నేను సంపాదించుకున్న ఒక ప్రౌడ్నెస్ మానవుడికి వచ్చేస్తుందండి. ఇవన్నీ కూడా నా తెలివితేటలతోనే సంపాదించుకున్నాను నేను. ఇందులో దేవుని ప్రమేయం ఎక్కడుంది? అసలు దేవుడే లేడన్నట్టు వ్యవహరించే వారు అనేక మంది మనకు కనబడుతున్నారండి. దేవుడు నీకు జ్ఞానం ఇవ్వకపోతే, దేవుడు నీకు ఆయుష్ ఇవ్వకపోతే, దేవుడు నీకు దేహాన్ని ఇవ్వకపోతే, దేవుని ఆత్మ నీలో లేకపోతే ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఇవన్నీ దేవుని చేత పొంది అసలు దేవుని ప్రమేయం ఏమీ లేనట్టు, దేవుడు అవసరం లేనట్టు ఇవాళ చాలా మంది వ్యవహరిస్తూ ఉన్నారండి. ఇవాళ అటువంటి వాడే ఏసావు కూడా. యాకోబు ఏమడిగాడు? నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇస్తావా అని అడిగినప్పుడు, జ్ఞానము గలవాడైతే తన కుమారులు కూడా దీవించబడాలి అంటే ఆ శ్రేష్టమైన వాటిని విడిచిపెట్టకూడదండి. శ్రేష్టమైన వాటిని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదండి. దేవుడిచ్చిన దీవెనలను ఏదైనా తోటలో ఆదాము వల్ల పోగొట్టుకుంటే అపవాది పొందాడండి దాన్ని. శ్రేష్టమైన వాడు అతను, ఏలవలసినటువంటి వాడు, గొప్పగా ఉండవలసినటువంటి పడిపోయాడండి. పాపంలో పడిపోయాడు. ఇవాళ అనేక మంది ఆదాము ఎలాగైతే పాపంలో పడిపోయారు, ఇవాళ దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని ఎలా నిర్లక్ష్యం చేశారో, ఈవేళ అనేక మంది దేవుని యొక్క దీవెనలు పొందుతూ కూడా దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఈ భౌతిక సంబంధమైన వాటికి ఆశపడి ఆ గొప్ప దీవులను పోగొట్టుకుంటున్నారండి. ఈవేళ నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేస్తావా అని చెప్పి అడిగినప్పుడు అతను ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఏసావు, నేను చావబోచున్నాను, జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు అని మాట్లాడుతున్నాడు. ఈవేళ ఒక్క పూట భోజనం చేయకపోతే ఎవడైనా చచ్చిపోతాడా? అతను ఎంత అజ్ఞానం చూడండి. ఈవేళ మానవుడు ఎంత అజ్ఞానంతో ఉన్నాడు అంటే, కేవలం ఒక పూట కూటి కొరకు దేవుని సన్నిధి మానేస్తాడండి. ఒక 100 రూపాయలు ఎక్కడ ఎక్స్ట్రా వస్తుందంటే ఆరాధన మనసు అక్కడ పోతుంటాడు అంతే. దేవుని ఆరాధన జరుగుతుంటే, అక్కడ పెళ్లి జరుగుతుంటే గొప్ప విందు ఉంటుంది, అక్కడ పోతారండి కొంతమంది. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆదివారం పెట్టుకుంటుంటారు కార్యక్రమాలండి. ఇంకా ఏ రోజు దొరకనట్టు ఏం చేస్తుంటే వాళ్ళు క్రైస్తవులు కూడా అందరికీ ఆదివారం సెలవు అని చెప్పేసి
అంటే దేవుని పని అతను మానేస్తాడు, మిగిలిన వాళ్ళు కూడా మానిపించి మళ్ళా వచ్చేయండి మా ఇంటికి ఫంక్షన్ అని చెప్తుంటాడండి. చాలామందిని చూస్తుంటాం మనం. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ భోజనానికి పోతుంటారండి ఆరాధన మానేసి. నిజమైన ఆశీర్వాదాలు లేకుంటే ఒక పూట తింటే మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చి మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ నీకు తిరిగి వచ్చినాడు కరిగిపోతున్నది నీకు. కానీ దేవుని సన్నిధిలో ఇచ్చిన దీవెనలు తరతరాలు ఉంటాయని, నిన్ను వెంబడించి ఉంటాయని, నిన్ను కాపాడుతూ ఉంటాయని, నిన్ను నిత్య జీవాన్ని తీసుకుని వెళ్తాయని ఎరగని గుడ్డివారు అనేక మంది ఉన్నారండి. వేళ దేవుని దీవెనలు పొందుతూ కూడా వాటిని నిర్లక్ష్యం, ఏసావులాగా నిర్లక్ష్యం చేసే మనుషులు వేళ అనేక మంది ఉన్నారండి. వేళ దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు వేళ అనేక మంది. వేళ నేను చావబోతున్నా, ఒక పూట తినకపోతే చచ్చిపోతావా నువ్వు? ఒక పూట పని మానుకుంటే చచ్చిపోతావా నువ్వు? దేవుడు ఎక్కువ నీకు, మనుషులు ఎక్కువ నీకు? చాలా మంది సాకులు చెప్తా, ఆదివారం ఎందుకు రాలేదంటే నేను పలానా చోట వెళ్ళానండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళానండి. నీకు దేవుళ్ళని అల్పంగా చూస్తున్నావు. నువ్వు దానివల్ల ఏం పోగొట్టుకుంటున్నావో, యేసు ఏం పోగొట్టుకున్నాడో నీవు కూడా వాటినే పోగొట్టుకుంటున్నాడు సంగతి నీకు తెలియటం లేదండి. వాళ్ళని సాకులు చెప్తూ ఉంటారండి వాళ్ళు చాలామంది. ఆదివారం ఆరాధన మానేసి ఎక్కడెక్కడికో పోతుంటారండి పనులకి. దేవుడు ఎట్టి పరిస్థితులను కూడా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి తీరాలంతే నువ్వు. ఆయన కుమార రక్తంలో శరీరక్తంలో పాలు పంచుకుని తీరాలి నువ్వు, అంతే నువ్వు. దేవుడు ఆజ్ఞ సమాజముగా కూట మానవద్దని చెప్పాడు. ఏలయనగా మన దేవుడు దహించొద్దుని. నువ్వు దేవుని సన్నిధి విడిచిపెట్టి వేరొక చోటకి వెళ్ళినట్లయితే నిప్పులు ఒడిలో వేసుకుని తిరుగుతున్నావు, నువ్వు కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు గుర్తుపెట్టుకోండి. వేళ ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యం చదవటం నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యం వెంటో నిర్లక్ష్యం చేయకూడదు, నీకు వచ్చిన వాటిలో శ్రేష్ఠ భాగాలు వేయటం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వేళ చాలామంది వేళ దేవునికి కానుకల విషయంలో ఎంత పిసినిగొట్టుతనంగా వ్యవహరిస్తున్నారంటే అసలు దేవునికి ఎందుకు ఇవ్వాలి, దేవునికి ఇవ్వకపోతే ఏంటి? చాలామంది దేవుడు అని అడుక్కునేవాడని మాట్లాడుతారు, బుద్ధి లేని మనుషులు మాట్లాడుతుంటారండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నాని ఎలా నిరూపించుకుంటావు? నువ్వు క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ఎవరైనా సరే చలితో ఉన్నప్పుడు ఒక దుప్పటి పట్టుకెళ్ళి ఇచ్చి నువ్వు చలి కోసుకోమని చెప్పాలి. నోటి మాటతో చలి కోసుకోమని చెప్పు అంటే నువ్వు వ్యర్థుడు. నువ్వు దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని పనికి నువ్వు సహాయపడాలి. నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించలేనప్పుడు, సంఘం ప్రకటిస్తున్నప్పుడు నువ్వు దేవునికి సహాయపడాలి. నీ బాధ్యత అది. నీ 100కు 100 తీసుకొచ్చి ఇచ్చేయమని చెప్పట్లేదు దేవుడు నిన్ను. ఆ కొంచెం కూడా తీయటానికి ఇష్టపడరండి జనాలు. ఒంట్లో బాగోకపోతే ప్రార్థన చేసేయాలి, ఎక్కడికైనా వెళ్తే ప్రార్థన చేసేయాలి, ఏదైనా ఇంట్లో కార్యక్రమం చేస్తే గంభీరంగా జరిగిపోవాలి. నువ్వు దేవుని సన్నిధికి రావు, నువ్వు దేవుని సన్నిధికి ఏమి చేయవు, నువ్వు ఏ విధంగానూ దేవునికి ఉపయోగపడను. ఏసావు లాంటి భ్రష్టులు వేళ అనేక మంది కనపడుతున్నారండి. వేళ దేవుని ముసుగులో ఉన్నామని చెప్పి అనుకుంటున్నారు, కానీ వాళ్ళు దేవునికి వెలపడున్నారన్న సంగతి తెలుసుకోవట్లేదండి. వాడు దేవుని ప్రేమించేవాడు తను ముందు సమర్పించుకుంటాడు దేవునికండి. దేవునికి ఏం చేయడానికైనా వెనకాడ్డండి అతను. తన బలాన్ని, తన సమయాన్ని, సమస్తాన్ని కూడా దేవుని దగ్గరికి దారబోసుకుంటాడు అతను. పౌలు సమస్తాన్ని విడిచిపెట్టేశాడు, శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టేశాడు, ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టేశాడండి, మోషే సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. ఇలా ఉండాలి క్రైస్తవ్యం అంటే. నీకు ఇచ్చిన దీవులను కూడా కాపాడుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఇవాళ అనేక మంది. యేసులాగా ఆ యేసు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? నేను చావబోతున్నాను, చచ్చిపోయేడికి దీవులను ఎందుకని మాట్లాడుతున్నావు? ఒక పూట తినకపోతే చచ్చిపోతావు నువ్వు. దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మేసాడు. జ్యేష్ఠత్వ పోకుని అమ్మేసుకున్నాడు అతను. తరతరాలు వచ్చే జ్యేష్ఠత్వ పోకుని అమ్మివేసుకున్నాడు అతను. నిత్య జీవానికి వారసులుగా ఉండే జ్యేష్ఠత్వ పోకుని అమ్మివేసుకున్నాడు వాళ్ళు. అతడు తిని త్రాగి లేచిపోయాను, అట్లు యేసేవు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఈవేళ దేవుడిచ్చే గొప్ప దీవెనలను కూడా, ఆత్మీయ దీవెనలను కూడా చాలామంది దేవుని సన్నిధికి రాక, దేవునికి ఇవ్వక పోగొట్టుకుంటారండి. వాళ్ళు భౌతికంగా నువ్వు బాగుందని చెప్పి అనుకుంటున్నామో, నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు చచ్చిన వాడితో సమానం.
నువ్వు ఎప్పుడో ఆత్మ సంబంధంగా నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నువ్వు దేవుని నిర్లక్ష్యం చేసి దేవునిచ్చిన దీవెను నువ్వు పోగొట్టుకున్నావు అంటే, ఆ దీవెని యొక్క విలువను సరిగా తెలుసుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఆత్మ సంబంధంగా చచ్చిన వాడవే, భౌతికంగా బతుకున్నావు. కానీ ఇటువంటి వారు కోకొల్లగా ఉన్నారు. అందుకే మాట్లాడుతున్నాడు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, పౌలు మాట్లాడుతున్నాడు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 చూసినట్లయితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడును వ్యభిచారి అయినను ఉండినేమో నీవు జాగ్రత్తగా చూసుకోమని చెప్తాండి. ఇవాళ నువ్వు ఎలాగున్నావో చూసుకో. కేవలం అల్పమైన వాటి కొరకు విలువైన వాటిని పోగొట్టుకుంటావా నీవు? శ్రేష్ఠ భాగం ఇవ్వటానికి నువ్వు వెనకాడతావా నీవు? దేవుడు తెలియచేస్తాడు వేళ. ఇంకా ఏసావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదరని మాట్లాడుతున్నాడు. తర్వాత అమ్మివేసిన తర్వాత దానిది కావాలని చెప్పి ఎంతో అతను కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడండి. పోగొట్టుకున్న తర్వాత చివరికి దొరకలేదని మారు మనసు పొందే అవకాశం దేవుడు అతనికి ఇవ్వలేదండి. ఈవేళ అనేక మంది ఈవేళ దేవుడిచ్చిన దీవులను పోగొట్టుకుంటారంటే ఈవేళ భౌతికమైన వాటి కొరకు అంటే భౌతికంగా లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. దేవునికి ₹1 ఇవ్వటానికి ఏడుపు మొక్కం అండి. మళ్ళీ అది కూడా మర్చిపోతుంటారు. గుర్తు లేకపోతే ఇవ్వకూడదన్నా తెలియదు. కానీ దేవుడు మాత్రం వాళ్ళు ఏం చేసినా దేవుడు దీవించేయాలి. ఎప్పుడు దీవిస్తాడు దేవుడు? నువ్వు దీవెనను అశ్రద్ధ చేసినప్పుడు, నువ్వు దీవెనను పోగొట్టుకున్నప్పుడు దేవుడిని ఎలా దీవిస్తాడు? నిన్ను తన తండ్రి ఏసావుని దీవించలేదని శపించాడండి అతను. నీ తమ్ముడికి నువ్వు దోషం అని చెప్పి శపించాడండి అతను. యాకోబు పొందేశాడు ఆ దీవెను. ఈవేళ అనేక మంది ఈవేళ దీవెనలను పోగొట్టుకుంటూ ఉన్నారండి. ఈవేళ అనేక మంది పోగొట్టుకుంటున్నారండి. ఈవేళ తెలుసుకోవటం లేదండి. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండం చూసినట్లయితే ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే యాకోబు తన మామైన లాబాను ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ 14 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ వారిద్దరు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. అక్కడ చక్కగా వాళ్ళ మందను కాస్తూ ఉన్నాడు. అప్పుడు నేను వెళ్ళిపోతానంటే, నువ్వు వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? కనుక నా మందన కాయి, నువ్వు నీకు కొంత జీతం ఇస్తానని చెప్పి అన్నాడు తన మామ. సరే, మందలు కాస్తూ ఉన్నాడు. ఒట్టిగా ఉండకూడదు కనుక మందలను కాస్తూ ఉన్నాడండి అతను. యాకోబుని బట్టి, ఎందుకంటే ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించాడు గనక, ఆశీర్వదింపబడిన వాడు ఆ ఇంటికి వచ్చాడు గనక ఆ యాకోబుని బట్టి లాబాను గొప్పగా ఆశీర్వదింపబడ్డాడండి అతను. యాకోబుని బట్టి ఆశీర్వదింపబడ్డాడు అతను. అక్కడ అదే తెలియజేస్తున్నాడు. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి నేను తెలుసుకోనని చెప్తున్నాడు. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించని చెప్తున్నాడు. దీవించబడినటువంటి వాడు గృహంలోకి వెళ్ళి గృహానికి శుభం చెప్తే ఆ గృహం ఆశీర్వదింపబడుతుందని భౌతికంగా. నువ్వు సువార్తికుడు పరిశుద్ధుడైనట్లయితే, యథార్థవంతుడైనట్లయితే, ఆ గృహానికి శుభం చెప్పి ఆ గృహం కొరకు ప్రార్థన చేసినట్లయితే ఆ గృహం క్షేమకరంగా ఉంటుందండి. ఆ సువార్తికుని ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. ఇక్కడ యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత, నీ వచ్చిన తర్వాత నేను దీవించబడ్డాను, నిన్ను బట్టి ఈ దేవుడు నన్ను దీవించినని చెప్పినప్పుడు అతను ఏం చేయాలండి? అతను బట్టి దీవించబడినప్పుడు అతన్ని గౌరవించాలి, సన్మానించాలి. కానీ సన్మానించలేదండి. అతనికి ఇస్తానన్న జీతం కూడా అతను ఇవ్వకుండా మోసం చేశాడండి. అతనికి ఎంత జీతం ఇస్తానన్నాడో, ఏ మాట అయితే చెప్పాడో 10 సార్లు మాట మార్చాడండి. ఈవేళ దేవుడు ఇచ్చిందాన్ని మళ్ళా తిరిగి దేవునికి ఇవ్వటానికి 10 సార్లు ఈ లాభాన్ని ఎలాగైతే ఆశీర్వదింపబడి యాకోబుకి ఇస్తానది ఎలాగైతే ఇవ్వలేదో, ఈవేళ సంఘములో ఆశీర్వదింపబడి దేవునికి శ్రేష్ఠ భాగాలు ఇవ్వటానికి కూడా ఇలాగే 10 సార్లు మాటలు మారుస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, నిన్ను బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించని చెప్తున్నాడు. కానీ యాకోబుకి జీతం ఇవ్వటానికి ఇష్టపడలేదండి. అప్పుడు అతను ఏమన్నాడు తెలుసండి? యాకోబు మాట్లాడుతూ, యాకోబు లాబాను మధ్య సంభాషణ చూడండి.
నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. యాకోబు అంటున్నాడు తన మావితో, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. యాకోబు చెప్పుకున్నాడు, నేను పాదం పెట్టిన ప్రతి చోట కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందును అన్నాడండి. అన్నప్పుడు సరే అది నేను జీతం ఇస్తానని చెప్పి అన్నాడు. సరే ఒప్పుకున్నాడండి యాకోబు. ఒప్పుకున్న తర్వాత అతను మాట నిలబెట్టుకోలేదండి. మాట నిలబెట్టుకోలేదండి. నిజంగా అతనికి ఇవ్వాల్సిన జీతం కనుక ఇచ్చి ఉన్నట్లయితే యాకోబు ఎలాగుండేవాడంటే 43వ వచనం 30వ అధ్యాయం ఆదికాండము 43వ వచనం, ఆ ప్రకారము ఆ మనుషుడు యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడైపోయాడండి అతను. గమనించండి, ఇక్కడ ఒంటిగానే వెళ్ళాడు కానీ విస్తారమైన ఆస్తి, దాసులు, గాడిదలు, ఒంటెలు ఇవన్నీ కూడా సంపాదించుకున్నాడండి. అయితే ఇదంతా కూడా ఇవ్వాల్సిన వాడయ్యుండి యాకోబు అడుగు పెట్టిన తర్వాత దేవుడు యాకోబును బట్టి లాబానును ఆశీర్వదిస్తే 31వ అధ్యాయం ఆదికాండము 6వ వచనం చూడండి. అతను ఏం చేశాడు? యాకోబు తన బాధను ఏ విధంగా వెళ్ళగొక్కున్నాడు చూడండి. తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసినని మీకు తెలిసే ఉన్నది. తన భార్యలతో మాట్లాడుతున్నాడు. మీ తండ్రికి నేను నా యావత్ శక్తితో కూడా కొలువు చేశాను, పని చేశాను. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మారు నా జీతం మార్చని చెప్పి చూసారా, ఘోరం. యాకోబు వల్ల లాబాను ఆశీర్వదింపబడి నిన్ను బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించని ఒప్పుకొని, ఇంకా యాకోబు కూడా నేను అడుగు పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించని చెప్పినప్పుడు ఇతని వల్ల ఆశీర్వాదము పొంది తిరిగి అతనికి జీతం ఇవ్వటానికి ఒప్పుకోక 10 సార్లు మోసం చేశాడండి. ఈవేళ క్రైస్తవులు దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తుంటే దేవునికి ఇవ్వటంలో ఈ లాభాన్ని ఎలాగైతే 10 సార్లు మోసం చేశాడో మోసపూరితమైన ఆలోచనలతో దేవుని సేవకు సహకరించట్లేదండి. వీళ్ళ అనేక మంది వేళ తన కుటుంబాల కొరకు వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. దేవునికి వచ్చే దగ్గర మనసు వెనక్కలాగుతూ ఉంటుందండి. వాళ్ళు సూదిమునంత కూడా తన హృదయం అంగీకరించుతాను దేవునికి ఇవ్వటానికి వేళ అనేక మందికి వేళ పేరుకి గొప్పగా క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు. దాతృత్వం లేని క్రైస్తవులు, తిరిగి దేవునికి ఇవ్వలేనటువంటి క్రైస్తవులు, దేవునికి ఇస్తేనే నీవు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో తెలియటానికి ఒక కొలమానం అది కానుకన్నది. దాని ద్వారా గొప్ప సేవ జరుగుతుంది, పేదవాళ్ళకి సహాయం అందుతున్నారు. దానివల్ల దేవునికి గొప్ప సేవ జరుగుతుంది. యెరూషలేము సంఘం బలహీనంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా నలిగిపోతున్నప్పుడు అతి పేదలైనటువంటి మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలు వాళ్ళకి పంపించారండి. కనుక దేవుని అల్పంగా చూడకండి. దేవుడిచ్చిన దాన్ని దేవునికి ఇవ్వటంలో వెనకాడకండి. లాభాన్లాగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దీవెన యేసవుకి ఇస్తే తండ్రి దాన్ని అల్పంగా చూస్తే పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు తండ్రి. ఈవేళ అనేక మంది నీవిచ్చిన దీవెనలు తండ్రి అమ్మేసుకున్నారు తండ్రి. పూట కూటి కొరకు అల్పమైన వాటి కొరకు తండ్రి తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు ప్రభా. కానీ నిత్య జీవం శ్రేష్టమైనది, పరిశుద్ధాత్మ శ్రేష్టమైనది, దేవుని సన్నిధి విలువైనదని తెలుసుకున్నప్పుడు తండ్రి వారు దీవెనలను కాపాడుకుంటారు. కనుక ప్రతి ఒక్కరూ నీవు ఇచ్చిన దీవెనలను, పరిశుద్ధాత్మను నిత్యమైన కాపాడుకునే వారిగా చేయమని తెలుస్తున్నాను, వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 533201. మొబైల్ నంబర్ 9848730355 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.